మై హోమ్ గ్రూప్ నుంచి మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మై హోమ్ అక్రిద తెల్లాపూర్ టెక్నో సిటీలో అంతర్జాతీయ హంగులతో రాబోతున్న సరికొత్త ప్రాజెక్ట్ మై హోమ్ అక్రిద తెల్లాపూర్ టెక్నో సిటీ మై హోమ్ అక్రిద మార్కెటింగ్ కార్యాలయం వద్ద బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఇప్పటికే 1300 మంది కస్టమర్లు ఫ్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపారు. తెల్లాపూర్ టెక్నో సిటీ మై హోమ్ అక్రిద మార్కెటింగ్ కార్యాలయం వద్ద కస్టమర్ల సందడి కొనసాగుతోంది. ఇప్పటికే పలు విజయవంతమైన ప్రాజెక్టులను చేపట్టిన మై హోమ్ గ్రూప్ 25 ఎకరాల విస్తీర్ణంలో 81% ఓపెన్ స్పేస్ ప్రాజెక్ట్గా అక్రిదాని డెవలప్ చేయనుంది. ఇక బుకింగ్స్ ఏ విధంగా జరుగుతున్నాయో డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు అక్కడి నుండి లైవ్ లో అందిస్తారు. రాముడు. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ అంటేనే మై హోమ్ ఇప్పుడు చాలా బ్రాండ్గా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులు అటువంటి నేపథ్యంలో మనం చూడొచ్చు, చాలా ఎక్కువగా ప్లాట్స్ అన్నీ కూడా బుక్ అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. చాలామంది ఏదైతే నిన్న మొన్న ఇంట్రెస్ట్ చూపించారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. దాంతో పెద్ద మొత్తంలో ఉదయం నుంచి బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ బుకింగ్స్ అన్నీ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో అనేక విజయవంతమైనటువంటి ప్రాజెక్టులను చేపట్టారు మై హోమ్. అయితే ఆ మై హోమ్ సంస్థ చేపడుతున్నటువంటి మరొక ప్రాజెక్ట్ మై హోమ్ అక్రిద చాలా విజయవంతంగా బుకింగ్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాజితారావు గారు ఉన్నారు, మార్కెటింగ్ డైరెక్టర్. మేడం, ఏ విధంగా ఉంది గతంలో చూసినప్పుడు కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం పెద్ద మొత్తంలో ఇక్కడికి పబ్లిక్ వచ్చారు తమకు ఇష్టమైనటువంటి ప్లాట్స్ను సొంతం చేసుకోవడానికి? ఇట్ ఫీల్స్ ట్రెమెండస్లీ హ్యాపీ అండి. చాలా సంతోషంగా ఉంది. కస్టమర్స్ ఇలాంటి రెస్పాన్స్ మై హోమ్ గ్రూప్కి ఇస్తున్నారంటే ఇది ఒక్కసారితో వచ్చింది కాదు. 35 years నుంచి ట్రస్ట్ ఏదైతే బిల్డ్ అయిందో మై హోమ్ బ్రాండ్ మీద, ఇలాంటి కస్టమర్ లవ్ చూస్తే చాలా హ్యాపీగా ఉంది. అంటే మనకు చూడొచ్చు ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కువ డెవలప్ అయ్యేటువంటి టెక్నో సిటీ పేరుతో ఈ ప్రాంతం అంతా కూడా నిర్మాణం అవుతుంది. చాలా మౌలిక వసతులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఆల్రెడీ 2 ప్రాజెక్టులను విజయవంతంగా కంప్లీట్ దశకు తీసుకొచ్చింది. ఒకటి సైబ్ కానీ మరొకటి అవలి రన్నింగ్లో ఉంది. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ఉంది. స్పెషాలిటీస్ ఏంటి మేడం? మనం ఏ ప్రాజెక్టుకు ఆ ప్రాజెక్టు కొత్తగా ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఒక ప్రాజెక్ట్ కన్నా నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి ఇన్నోవేట్ చేస్తూ ఉంటాము. ముందు కంటే బెటర్గా ఎలా కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంప్రూవ్ చేస్తుంటాం. అందుకే అండ్ ఇప్పుడు మీరు చూస్తే సయ్యుక్లో వచ్చిన రెస్పాన్స్ కంటే కూడా ఆక్రిదాలో రెస్పాన్స్ అమేజింగ్గా ఉంది. దీనికి రీజన్ వచ్చేసి సయ్యుక్ అయ్యే కన్స్ట్రక్షన్ స్పీడ్ చూడండి, ఆన్ టైమ్ స్కెడ్యూల్ చూసి కస్టమర్స్కి ఆ ట్రస్ట్ అనేది ఇంకా బిల్డ్ అవుతుంది. మనం చూస్తుంటాం అంటే కొంత లగ్జరీ సెగ్మెంట్లో, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో కొంత రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది అనేటువంటి అవి ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం చూస్తే అలాంటిది ఏం కనబడట్లేదు. ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఆ రూమర్స్ అన్ని పక్కన పెడుతూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇస్ ఫ్లరిషింగ్ అండ్ ద ట్రస్ట్ ఆన్ మై హోమ్ ఇస్ అన్బీటబుల్. థ్యాంక్ యూ సో మచ్. చూడొచ్చు, మార్కెటింగ్ చాలా బాగా ఉంది, చాలా వేగంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అనేది రాజితారావు గారు చెప్తున్నారు. మనం చూస్తే కూడా ఇక్కడ ఎక్కువ మొత్తంలో వచ్చినటువంటి ప్రతి కస్టమర్కు పూర్తి వివరాలు తెలియజేస్తూ అందరూ కూడా తమకు ఇష్టమైనటువంటి తమకు ఏదైతే నచ్చినటువంటి ఫ్లాట్ ఉందో వాటన్నింటినీ కూడా బుక్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడే బుక్ చేసుకొని ఇమ్మీడియట్లీగా చెక్స్ను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్తున్నారు. అదేవిధంగా తమకు అవసరమైనటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటిని బుక్ చేసుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. వీళ్ళందరూ కూడా చాలామంది కుటుంబ సభ్యులతో పిల్ల పాపలతో ఇక్కడికి రావడం జరిగింది. అనేక గ్రూపుల వారు, ఇటు పెద్ద వాళ్ళు, రిటైర్మెంట్ ఏజ్లో ఉండేటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా కొత్తగా ఉండేటువంటి వాళ్ళందరూ కుటుంబ సమేతంగా వచ్చి తమకు ఇష్టమైనటువంటి ఇంటిని బుక్ చేసుకుంటున్నారు. చాలా కోలాహలంగా మనం చూడొచ్చు. ఇక్కడ ఒకేసారి 100ల సంఖ్యలో పబ్లిక్ వచ్చి తమకు ఏదైతే ఏ బ్లాకు అదేవిధంగా ఏ ప్రాంతంలో ఇల్లు నచ్చినటువంటి ఇల్లు ఉంటుందో వాటన్నింటినీ కూడా క్లియర్గా మనం చూస్తున్నాం. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ వాటన్నింటినీ క్లియర్గా ఏ ప్రాంతంలో ఎక్కడ ఉండేటువంటి అన్నింటినీ కూడా క్లియర్ చేసి వాళ్ళకి చెప్పి పూర్తి వివరాలు చెప్పి వాటన్నింటినీ బుక్ చేయిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈ ఐటీ ప్రాంతానికి అతి దగ్గరగా ఉండడం, టెక్నో సిటీ పేరుతో అనేక మౌలిక వసతులను కల్పిస్తూ ఇక్కడ నిర్మాణాలు జరుగుతుండడం, వీటికి తోడు ఇటు మై హోమ్ సయ్యుగ్ కానీ అదేవిధంగా మై హోమ్
అక్రీదా సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో దాదాపు 72 ఎకరాల్లో 3 ప్రాజెక్టులను అయితే విజయవంతంగా చేపట్టింది. ఇప్పుడు 3వ ప్రాజెక్టు ప్రారంభ దశలో ఉంది. ఈ రోజు ఇవన్నీ కూడా వేగంగా జరుగుతున్నాయి. బుకింగ్స్ అన్ని కూడా చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో రెస్పాన్స్ ఉన్నట్టుగా ఇక్కడ ఉండేటువంటి మై హోమ్ ప్రతినిధులు చెప్తున్నారు. అయితే రాముడు, బుకింగ్ స్టార్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఫస్ట్ బుకింగ్ అయిందా? అండ్ అక్కడికి చాలా మంది కస్టమర్స్ కూడా వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకుంటూ బుకింగ్ జరుపుకునేందుకు కూడా అక్కడికి వచ్చారు. వారితో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? వాళ్ళు ఏమంటున్నారు? ఎస్, మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేశాము. అలా మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది రిపీటెడ్ కస్టమర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. రిపీటెడ్ కస్టమర్స్ అంటే గతంలో ఉండేటువంటి మై హోమ్ చేపట్టినటువంటి అనేక ప్రాజెక్టులలో మనం చూస్తున్నాం. బుకింగ్స్ కంప్లీట్ చేస్తూ నేరుగా ఇప్పటికిప్పుడు చెక్ రూపంలో తమ చెల్లింపులు పూర్తి చేస్తూ వాళ్ళు క్లియర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులను మనం చూడొచ్చు. ప్రధానంగా వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా వచ్చి తమకు ఇష్టమైనటువంటి వాటిని బుక్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సార్, మీరు బుక్ చేసుకున్నారు కదా, ఈ ఫ్లాట్ ఏ విధంగా అనిపిస్తుంది? ఇందులో మై హోమ్ గ్రూప్ మంచి రెప్యూటెడ్ గ్రూప్ కదా. సో ఇంతకు ముందు యాక్చువల్గా సయూక్ బుక్ చేసుకున్నాము. సయూక్ అంటే ఇది ప్రిఫరబుల్గా ఇది బాగుంది యాక్చువల్గా. సో అక్రీదాకి మళ్ళీ బుక్ చేసుకున్నాం అనమాట. ఇది చూడొచ్చు మై హోమ్ గ్రూప్ కు సంబంధించి ఎంత నమ్మకంగా వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి కస్టమర్లు చెప్తున్నారు అనేటువంటి అంశాన్ని మనం చూడొచ్చు. ప్రధానంగా వివిధ ప్రాంతాల్లో ఏవైతే ప్రాజెక్టులు ఉంటాయో ఆ ప్రాజెక్టులకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే బుక్ చేసుకున్నటువంటి వాళ్ళు శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు, మార్కెటింగ్ హెడ్. సార్, ఎట్లా జరుగుతుంది సార్? ఉదయం మనం చూసాము ప్రారంభ దశలో, ఇప్పుడు ఎట్లా ఉంది? చాలా బాగుందండి. రెస్పాన్స్ చాలా మంచిగా ఉంది. ఇప్పటి వరకు ఏ టేబుల్ మీద మీరు పోయి చెక్ చేయండి, బుకింగ్స్ అవుతున్నాయి, చెక్లు ఇస్తున్నారు. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. మాకు తెలిసి ఈ రోజుతోటి అన్ని బుకింగ్స్ అయిపోతాయని అనుకుంటున్నాము, మిగలకపోవచ్చు. చాలా మంది రిపీటెడ్ కస్టమర్స్ కూడా మేము చూసాం. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో చాలా మంది మేము 1, 2 అంటే అటు వేరే దాంట్లో చేసుకున్నారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మాట్లాడినటువంటి వాళ్ళు సైకులో బుక్ చేసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు ఇందులోకి అక్రీదాకు కూడా వచ్చారు. ఇట్లాంటి కస్టమర్స్ ఎట్లా ఉంటారు? మా దగ్గర 80 to 90% రిపీటెడ్ బయ్యర్సే ఉంటారండి. ఎక్కువ బుక్ చేసేదంతా రిపీటెడ్ బయ్యర్సే. మనం చూడొచ్చు ఎక్కువ మొత్తంలో రిపీటెడ్ బయర్స్ ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కొత్తగా ఇల్లు కొనాలనుకుంటే మాత్రం నమ్మకంగా వాళ్ళని తీసుకొచ్చి బుక్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. పెద్ద సంఖ్యలో ఇప్పుడు మార్కెటింగ్ హెడ్ శ్రీనివాస్ రెడ్డి చెప్పిన ప్రకారం మొత్తం ప్లాట్స్ వాళ్ళు ఏదైతే సేల్కి పెట్టారో మొత్తం ప్లాట్స్ కూడా ఈరోజు క్లియర్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయని మార్కెటింగ్ హెడ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాము. సో మనం చూస్తున్న మై హోమ్ అక్రీదా బుకింగ్స్ అయితే ప్రారంభమయ్యాయి అండ్ రిపీటెడ్ కస్టమర్స్ కూడా వెళ్తున్నారు. వారి బుకింగ్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు. వారికి ఉన్న డౌట్స్ కావచ్చు, వారికి ఎక్కడ కావాలి, ఎటువంటి ఫ్లాట్ కావాలి అని ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడున్న మార్కెటింగ్ వాళ్ళు ప్రతి డౌట్ని వాళ్ళకి క్లియర్ చేస్తున్నారు. ఓవరాల్గా ఈ రోజే బుకింగ్స్ అన్నీ జరిగిపోయే అవకాశాలు ఉన్నాయంటూ కూడా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. మనం చూస్తున్నాం G+39 ఫ్లోర్స్తో ఈ నిర్మాణం జరగబోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ తెల్లాపూర్ టెక్నోసిటీలో మై హోమ్ అక్రీదా ప్రాజెక్ట్ చాలా ప్రెస్టీజియస్గా డెవలప్ కాబోతోంది అక్కడ. సో ప్రస్తుతం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి అక్కడ.